హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టెట్ అండ్ డిఎస్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూసేద్దాం. ఇప్పుడు టెట్ చూసినట్టయితే టెట్లో పేపర్ 1 పేపర్ 2లో 4 పార్ట్స్ అయితే ఉంటాయి కదా, ఫోర్ ఆర్ 5 పార్ట్స్ ఉంటాయి కదా. దాంట్లో పార్ట్ 3 అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, పార్ట్ 4A అనేదేమో మ్యాథమెటిక్స్. ఇప్పుడు ఆ రెండు కంటెంట్స్ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ ఇంపార్టెంట్ బిట్స్ అనేది ఈ వీడియోలో మనం చూసేద్దాం. మీరెవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. పార్ట్ 3 ఇంగ్లీష్ లాంగ్వేజ్ 61st క్వశ్చన్. హూ పెయింటెడ్ దిస్ కెన్ బి అండర్స్టాండ్ యాజ్. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు? హూ వాజ్ ఇట్ పెయింటెడ్, హూ వాజ్ ఇట్ పెయింటెడ్ బై, హూ వాజ్ it painted, by whom it was painted. So option 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. By whom it was painted. Next question. Shall I never see her again? He wondered. This sentence can be reported as option 1. He wondered if he would see her again ever. He wondered if he would never see her again. He wondered if he will never see her again. He wondered if he would ever seen her again. దీంట్లో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి he wondered if he would ever seen them again. ఎందుకు అంటే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ రిపోర్టింగ్ స్పీచ్ అనేది ఉంటుందండి. రిపోర్టింగ్ స్పీచ్ అండ్ డైరెక్ట్ స్పీచ్, రిపోర్టింగ్ స్పీచ్ అండ్ సర్క్యులర్ స్పీచ్ అనేది ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటిదంటే అది రిపీట్ అవుతుంది, మనకి ఎగ్జాక్ట్గా వర్డ్స్ అనేవి రిపీట్ చేస్తుంది పర్సన్ యూజ్ చేసినవి. హౌ వీ ఫ్లాష్ బ్యాక్ దేర్ వర్డ్స్. ఇప్పుడు సర్క్యులర్ స్పీచ్ అని వచ్చేసి ఏమో అది ఒరిజినల్ స్పీకర్ వర్డ్స్ని చేంజ్ చేస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ అనేది హీ వండర్డ్ ఇఫ్ హీ వుడ్ ఎవర్ సీ హర్ అగైన్. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. చెప్పాను కదండి, ఇక్కడ 2 రిపోర్టింగ్ స్పీచెస్ ఉంటాయి. ఒకటేమో డైరెక్ట్ స్పీచ్, సర్క్యులర్ స్పీచ్ అని. డైరెక్ట్ స్పీచ్ అంటేనేమో వర్డ్స్ని ఎగ్జాక్ట్గా పలకడం. అదే ఇప్పుడు మనకి సర్క్యులర్ స్పీచ్ అంటే ఏంటిది అంటే స్పీకర్ ఇచ్చిన వర్డ్స్ని చేంజ్ చేసి పలకడం. సో ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 63rd క్వశ్చన్. Very few Indian kings were as a great as Ashoka. This sentence can be understood as. కరెక్ట్ సెంటెన్స్ని వాడు చేయమంటున్నాడు. అశోక వాజ్ గ్రేటర్ దెన్ మోస్ట్ అదర్ ఇండియన్ కింగ్స్. No other Indian kings was as a great as Ashoka. Ashoka was the greatest Indian king. Ashoka was greater than any other Indian king. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మాత్రం అశోక వాజ్ గ్రేటర్ దెన్ ఎనీ అదర్ ఇండియన్ కింగ్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఎందుకు అంటే ఇన్ ఏ సూపర్లేటివ్ డిగ్రీ ఫార్మ్ ఆఫ్ సెంటెన్స్లో ఈఎస్టీ అనేది యూజ్డ్ యాజ్ ఎ సఫిక్స్ టు ద యాడ్జెక్టివ్ ఆర్ మోస్ట్ ఇట్ ఈస్ యూజ్డ్ బిఫోర్ ద యాడ్జెక్టివ్. while in the comparative degree er అనేది used as the suffix to the adjective or more it is used before the adjective. So answer Ashoka was greater than any other Indian king. Next 64th question. That's dash use in complaining. There would not be anything about it. Choose the correct answer. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా, ఆ 4 ఆప్షన్స్లో పైనున్న సెంటెన్స్కి ఏది మ్యాచ్ అయితే ఆ ఆప్షన్ అనేది కరెక్ట్. బట్ నాకు ఇక్కడ అయితే నేనైతే ఆప్షన్ 1 అనుకుంటున్నాను. బట్ నాకు కూడా అంత క్లారిటీగా అయితే తెలియదు. మీకు ఎవరైనా ఈ ఆన్సర్ తెలిసినట్టయితే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ 65 క్వశ్చన్. రమేష్ హ్యాస్ 2 brothers but he do not speak to dash of them. 4 ఆప్షన్స్ అనేది ఇచ్చారండి. ఐదర్, నైదర్, బోత్ ఆర్ ఎనీ. ఇక్కడ వాడు ఏమన్నారు? రమేష్ హ్యాడ్ 2 brothers but he do not speak either of them. ఆన్సర్
యూ కుడ్ ఆల్సో చేంజ్ దిస్ టు రమేష్ హ్యాడ్ 2 brothers బట్ హీ స్పీక్స్ ఐదర్ ఆఫ్ దెమ్. ఇక్కడ 2 అనేది కరెక్ట్. సో ఆన్సర్ ఇప్పుడు ఈ 2 మీనింగ్స్ అనేవి సేమ్ వస్తుంది. సో ఈ డు నాట్ స్పీక్ టు ఐదర్ ఆఫ్ దెమ్ అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే నేను చెప్పాను కదండి, ఇప్పుడు రమేష్ హ్యాస్ 2 brothers బట్ హీ డు నాట్ స్పీక్ టు ఐదర్ ఆఫ్ దెమ్. ఇదొక సెంటెన్స్. రమేష్ హ్యాస్ 2 brothers బట్ హీ స్పీక్ టు నైదర్ ఆఫ్ దెమ్. ఇప్పుడు ఈ 2 సెంటెన్స్ అనేది మనకి సేమ్ మీనింగ్ వస్తుంది కదా. సో ఆన్సర్ 1 అనేది కరెక్ట్. డు నాట్ స్పీక్ టు ఐదర్ ఆఫ్ దెమ్. నెక్స్ట్ 66th క్వశ్చన్. వాట్ డాష్ వాజ్ ఇన్ ద బాక్స్? చూస్ ద కరెక్ట్ ఆన్సర్ టు కంప్లీట్ ద సెంటెన్స్. 4 ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ యూ డిడ్ థింక్, యూ హ్యాడ్ థాట్, డిడ్ యూ థింక్ దట్, డిడ్ యూ థింక్. కామెంట్ చేయండి. ఈ ఆన్సర్ మీకు తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఎవరికి ఆన్సర్ రాకపోతే నేను నెక్స్ట్ వీడియో దీనికి ఆన్సర్ అయితే చెప్పేస్తాను. నెక్స్ట్ 67th క్వశ్చన్. వీ హ్యావ్ నాట్ గాట్ డాష్ లెఫ్ట్. కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా. ఆప్షన్స్ ఒక్కొక్క ఆప్షన్ని పైన సెంటెన్స్కి మ్యాచ్ చేసి చూడండి. ఏ ఆన్సర్ కరెక్ట్ అయితే ఆ ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీ హ్యావ్ నాట్ గాట్ ఎనీ బటర్ లెఫ్ట్. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి దీనికి. ఐ వాజ్ డాష్ టు ఫైండ్ దట్ ద షో వాజ్ డాష్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ టు కంప్లీట్ ద సెంటెన్స్. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఈ ఆన్సర్ తెలిసినట్టయితే. 69th క్వశ్చన్. నో వన్ బిలీవ్డ్ హిమ్ ఎట్ ఫస్ట్ బట్ హీ డాష్ టు కరెక్ట్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఫౌండ్ అవుట్, ఆప్షన్ 2 టర్న్డ్ అవుట్, ఆప్షన్ 3 వర్క్డ్ అవుట్, ఆప్షన్ 4 కేమ్ అవుట్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి అయితే ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి, టర్న్డ్ అవుట్. ఎందుకు అంటే ఇక్కడ ది ఆప్షన్స్ అనేవి అన్ని ప్రేజల్ వర్బ్స్. ఇప్పుడు ఏ ప్రేజల్ వర్బ్స్ ఈజ్ అన్ idiomatic phrase consists of a verb and another element. Tropically either an adverb or a preposition. Example, ఇప్పుడు turn down అంటే అది come across and run into. ఎగ్జాంపుల్, ఇప్పుడు కమ్ అవుట్. ఫస్ట్ ఆప్షన్ ఏంటిది? ఫౌండ్ అవుట్. ఫౌండ్ అవుట్ అంటే మనం ఫౌండ్ చేయడం. కమ్ అవుట్ అంటే మేక్ ఏ పబ్లిక్ అపియరెన్స్ చేయడం. క్యారీడ్ అవుట్ అంటే ఏంటిది అంటే కంప్లీట్ అకంప్లిష్ చేయడం. వర్కౌట్ అంటే ఏంటిది అంటే మేనేజ్ చేయడం, మేనేజ్ టు ఫైండ్ ద సొల్యూషన్. సో ఇక టర్న్డ్ అవుట్ అంటే ఏంటిది అంటే ప్రూవ్డ్ టు బీ ద కేస్, కమ్ టు ద లైట్ అంటే హీ ప్రూవ్డ్ రైట్. సో దట్ రైట్ ప్రేజ్ టు బీ యూజ్డ్ ఇన్ ద టర్న్డ్ అవుట్. 70 క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్. ఫస్ట్ ఆప్షన్, హ్యాడ్ ఐ నాట్ సీన్ విత్ మై ఐస్ I would have not believed it. Second option, had I seen with my eyes I would have not believed it. Third option, had I not seen this with my eyes I would have been it. Option 4, had I not seen this with my eyes I would not have believed it. Option 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. Next 71st question. Find out the part of the sentence that has an error. In summer days are warm than nights. దీంట్లో ఆప్షన్ 1 అనేది రాంగ్ అండి. అంటే సి కాడ రాంగ్. ఏంటంటే ఇన్ సమ్మర్ డేస్ ఆర్ వార్మర్ దెన్ నైట్స్. డేస్ ఆర్ వార్మర్ దెన్ నైట్స్ అంటారు. సో సి కాడ అయితే ఎర్రర్ ఉంది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ 72 క్వశ్చన్. హీ ఇన్స్టెండెడ్ ఆన్ హీ వాజ్ ఇన్నోసెంట్. టు ప్రూవ్ ద సెంటెన్స్ ద అండర్లైన్ పార్ట్ హ్యాస్ టు బి రిప్లేస్డ్ బై. సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు కదండి. ఆ 4 ఆప్షన్స్లో మాత్రం ఆప్షన్ 4th వన్ అనేది కరెక్ట్ అండి. హీ ఇన్స్టెండెడ్ దట్ హీ వాజ్ ఇన్నోసెంట్ అనాలి. అపాన్ దట్ కుదరదు, వాట్ అనేది రాదు, ఆన్ దట్ అనేది రాదు. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ 73rd క్వశ్చన్. ఐ ఆమ్ ఎన్నాయిడ్ డాష్ హిమ్ డాష్ వాజ్ హీ హ్యాస్ డన్ టు అస్. కరెక్ట్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ టు కంప్లీట్ ద సెంటెన్స్. ఫస్ట్ ఆప్షన్ ఫస్ట్ నుంచి చూద్దామండి. ఐ ఆమ్ ఎన్నాయిడ్ విత్ హిమ్.
for what he has done to us. Second action, I am annoyed for him with what he has done to us. I am annoyed with him from what he was done to us. I am annoyed for him from what he was done to us. సో ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అండి. ఐ ఆమ్ అన్నర్డ్ విత్ హిమ్ ఫర్ వాట్ హీ హ్యాస్ డన్ టు అస్. మిగిలిన 3 ఆప్షన్స్ అనేవి అయితే కరెక్ట్ సెంటెన్స్ అయితే అది ఫామ్ చేయట్లేదు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్, ది ఎక్స్ప్రెషన్ టు టర్న్ ఓవర్ ఏ న్యూ లీఫ్ మీన్స్. అంటే ద ఎక్స్ప్రెషన్ టు టర్న్ ఓవర్ ఏ న్యూ లీఫ్ మీన్స్ అంటే దాని యొక్క మీనింగ్ ఏంటిదని అడిగారండి. దానికి ఒక మీనింగ్ ఏంటిదంటే స్టార్ట్ ఓవర్ అంటే టు యాక్ట్ ఇట్ ఈస్ ఇన్ ఎ డిఫరెంట్ మేనర్ ఆర్ చేంజ్ యువర్ యాటిట్యూడ్ అబౌట్ సంథింగ్. సో ఇక్కడ టు టేక్ ఏ డిసిషన్ కాదు, టు రీడ్ ఏ సంథింగ్ కేర్ఫుల్లీ కాదు, అండ్ ఒక్క నిమిషం అండి, అండ్ 4th ఆప్షన్ కూడా కాదు. అంటే దాని మీనింగ్ ఏంటిదంటే టు చేంజ్ వన్స్ బిహేవియర్ ఫర్ ద బెటర్. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్, ఐడెంటిఫై ద వర్డ్ దట్ హ్యాస్ కరెక్ట్ స్ట్రెస్. నెక్స్ట్ 76, 77 క్వశ్చన్స్ అయితే మీరు ట్రై చేయండి. అలాగే దాంతోపాటు 78th క్వశ్చన్, 79th క్వశ్చన్ కూడా ట్రై చేయండి. ఇప్పుడు 80 క్వశ్చన్ చూడండి. ద ప్రాసెస్ ఆఫ్ డిటర్మైనింగ్ ద చేంజెస్ ఇన్ బిహేవియర్ త్రూ ఇన్స్ట్రక్షన్ ఈజ్. అంటే ద ప్రాసెస్ ఆఫ్ డిటర్మైనింగ్ చేంజెస్ ఇన్ ద బిహేవియర్ త్రూ ఎలా, టెస్ట్ ద్వారానా, ఎవాల్యుయేషన్ ద్వారానా, మెజర్మెంట్ ద్వారానా, అసెస్మెంట్ ద్వారానా. నేనైతే టెస్ట్ ద్వారా అనుకుంటున్నానండి. బట్ ఈ ఆన్సర్ కరెక్ట్ అయితే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రాంగ్ అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటిదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ 81 to 85 ఈ 4 to 5 క్వశ్చన్స్ మధ్యలో ప్యాసేజ్ ఇచ్చి దాంట్లో కొన్ని క్వశ్చన్స్ అయితే ఇస్తారండి. ఆ క్వశ్చన్స్ని మనం కరెక్ట్ ఆన్సర్గా పెట్టాలి. ఇలా 5 క్వశ్చన్స్ అలా ఇచ్చారు కదా. నెక్స్ట్ 86th క్వశ్చన్ ఏంటిదో చూసేద్దాం. 86th to 90 questions. The following passage has 5 numbered blanks. For each blank, 4 alternatives are given. Identify the correct option for each blank. When you plant a tree, you are helping your environment. Dash many ways. అంటే 86th, in, on, for, before. సో ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అండి. ఇన్ మెనీ వేస్. నెక్స్ట్, your tree will provide a home and food for dash creatures. నేనైతే ఎనీ అదర్ క్రియేచర్స్ అనుకుంటున్నాను. 78th క్వశ్చన్. నెక్స్ట్ 87th క్వశ్చన్ అయితే నేను ఎనీ అదర్ అనుకుంటున్నాను. నెక్స్ట్, ఇట్ విల్ హోల్డ్ డాష్ సాయిల్ ఈజ్ ప్లేస్డ్. 88th వచ్చేసి ది సాయిల్, ఇట్ విల్ హోల్డ్ ద సాయిల్ ఇన్ ప్లేస్డ్. ఇట్ విల్ ప్రొవైడ్ డాష్ ఇన్ ద సమ్మర్, షేడ్, ఇట్ విల్ ప్రొవైడ్ షేడ్ ఇన్ ద సమ్మర్. నెక్స్ట్, you can watch it grow and some days after some years show your children's even grandchildren the trees you planted. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి దీనికి. పార్ట్ 4A మ్యాథమెటిక్స్ కంటెంట్. దీంట్లో 91st క్వశ్చన్ ఏంటిదంటే వెన్ మెజర్మెంట్స్ ఆఫ్ 2 డయాగ్నల్స్ ఆర్ గివెన్ దెన్ ద క్వాడ్రిలేటర్ దట్ కెన్ బి కన్స్ట్రక్టెడ్ ఈజ్. 2 డయాగ్నల్స్ ఇచ్చినప్పుడు మనకి ఏ కోఆర్డినేటర్ అనేది కన్స్ట్రక్ట్ అవుతుంది? ట్రెపీజియం, రాంబస్, రెక్టాంగిల్ అండ్ పారలోగ్రామ్. ఇవన్నీ మనకు తెలిసిందే. ఆన్సర్ అనేది రాంబస్. ఎందుకు అంటే 2 డయాగ్నల్స్ అనేది ఇచ్చినప్పుడు రాంబస్ అనేది మనం కన్స్ట్రక్ట్ చేయగలుగుతాం. అది ఎలా అంటే
రాంబస్ అనేది కెన్ బి కన్స్ట్రక్టెడ్. రాంబస్ కెన్ బి కన్స్ట్రక్టెడ్ ఇఫ్ both its diagonals are given. అది ఎలా అంటే చూడండి, ఇప్పుడు డ్రా ఏసీ ఇట్ ఈజ్ అ డయాగ్నల్. దీనికి ఒక మనం పర్పెండిక్యులర్ డ్రా చేయాలి. ఆ పర్పెండిక్యులర్ అనేది ఓ కాడ ఇంటర్సెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ రేడియస్ ఉందిగా, ఇప్పుడు ఓ అనేది సెంటర్, టేక్ ఓ యాజ్ అ సెంటర్ అండ్ హాఫ్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద అనదర్ డయాగ్నల్ని మనం రేడియస్ అనుకుంటాం. సో అక్కడి నుంచి సెంటర్లో పెట్టి ఆర్క్ అనేది డ్రా చేయాలి. ఈ సెంటర్లో పెట్టి ఇది ఆర్క్ అని డ్రా చేయాలి. డ్రా చేసినాక ఇక చూడండి, డ్రా చేయాలి. అండ్ ద both sides of AC నేమ్ దీస్ ఇంటర్సెక్షన్ పాయింట్ B అండ్ D. దీనికి మనం BD అనేది పేరు పెట్టుకోవచ్చు. అంటే ఏం లేదమ్మా, ఇప్పుడు మనం ఏసీ డ్రా ఏ డయాగ్నల్ ఏసీ అనేది మనం డయాగ్నల్ అని డ్రా చేసినాం. దీనికి డ్రా ఏ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ఏసీ, పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ఏసీ అనేది మనం డ్రా చేసినాం. లెట్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ అనేది ఇంటర్సెక్ట్ ఎట్ ఓ, పర్పెండిక్యులర్ బైసెక్టర్ అనేది ఇంటర్సెక్ట్ ఎట్ ఓ అయింది కదా. ఇప్పుడు టేకింగ్ ఓ యాజ్ ఎ సెంటర్, ఓని సెంటర్గా తీసుకొని మనం హాఫ్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద అనదర్ డయాగ్నల్ యాజ్ అ రేడియస్గా తీసుకొని ఆర్క్ అనేది డ్రా చేసినాం. ఆర్క్ అనేది డ్రా చేసినాక ఈ ఆర్క్ టూ ఆర్క్స్ అనేది ఇంటర్సెక్ట్ అయినాయి కదా. అప్పుడు ఇంటర్సెక్ట్ అయిన ఫస్ట్ ఆర్క్ ఇక్కడేమో బి, ఇక్కడేమో డి అనే నేమ్ అనేది మనం మెన్షన్ చేసుకున్నాం. తర్వాత మనం ఏ టు బి, బి టు సి, సి టు డి, డి టు ఏ మనకి రాంబస్ అనేది ఫామ్ అయింది. సో ఏబిసిడి అనేది మనకి రాంబస్ అంటే టూ డయాగోనల్స్ ఇస్తే మనం రాంబస్ అనేది కన్స్ట్రక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ 92 క్వశ్చన్, ది అడ్జసెంట్ యాంగిల్స్ ఆఫ్ ఏ పారలోగ్రామ్ ఆర్ x degrees and 2x plus 30 degrees, then the greatest angle of the parallelogram is. ఇక్కడ టూ అడ్జసెంట్ యాంగిల్స్ ఆఫ్ ఎ పారలోగ్రామ్ అనేది ఇచ్చిండు. ఒకటేమో x degrees అండ్ 2x plus 30 degrees కదా. ఇప్పుడు వీ నో దట్ ద సమ్ ఆఫ్ ద అడ్జసెంట్ యాంగిల్స్ ఆఫ్ ద parallelogram or supplementary, that is equals to 180 degrees. Then సెట్ క్వశ్చన్ చూడండి. దెన్ వాడు మనకి ఏమి ఇచ్చిండు, x degrees ప్లస్ 2x degrees ప్లస్ 30 ఈక్వల్స్ టు 180 degrees. అంటే చెప్పాను కదా, ఇది 180 degrees ఎట్లా అంటే సమ్ ఆఫ్ టూ అడ్జసెంట్ యాంగిల్స్ ఆఫ్ ద పారలోగ్రామ్ అనేది 180 degrees. సో ఇక్కడ x degrees ప్లస్ 2x degrees ఈక్వల్స్ టు ఇది 30 degrees కదా, 180 degrees. ఈ 30 అనేది ఇటు పోతే మైనస్ అవుతుంది కాబట్టి మైనస్ 30 degrees. అప్పుడు x degrees ప్లస్ 2x degrees ఈజ్ ఈక్వల్స్ టు 150 degrees. x ప్లస్ 2x degrees అంటే 3x ఈక్వల్స్ టు 150. అప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు 150/3 అంటే ఈక్వల్స్ టు ఏమవుతుంది, 50 degrees అవుతుంది. సో ఇప్పుడు మనకి x ఈజ్ ఈక్వల్స్ టు 50 degrees ఇచ్చారు అంతే కదా. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 50 degrees ఇచ్చారు. నెక్స్ట్ దీన్ని 50 degrees కదా. ఇప్పుడు క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చిండు, x0 ప్లస్ 2x ప్లస్ 30 degrees అని ఇచ్చిండు. ఇప్పుడు x అంటే 50 degrees. ఈ 50 degreesని ఇక్కడ 2x ప్లస్ 30 degreesలో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 2 ఆఫ్ x degrees అంటే 50 ప్లస్ 30 అంటే 100 ప్లస్ 30 ఈక్వల్స్ టు 130 degrees. ఒక యాంగిల్ ఏమో 50 degrees, ఒక యాంగిల్ ఏమో 130 degrees అంతే కదా. ఇప్పుడు మనం ఇంకొక కాన్సెప్ట్ ఉంది, ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఇన్ పారలోగ్రామ్, దట్ ఈస్ 130 degrees. ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ పారలోగ్రామ్లో, అది 180 degrees. నెక్స్ట్ టూ అడ్జసెంట్ యాంగిల్స్ ఆఫ్ పారలోగ్రామ్ అనేది మనకు 180 degrees. ఇక్కడ వాడు ఏం అడిగిండు క్వశ్చన్లో మనల్ని, ది అడ్జసెంట్ యాంగిల్స్ ఆఫ్ ద పారలోగ్రామ్ ఆర్ x0 ప్లస్ 2x ప్లస్ 30 degrees, దెన్ ద గ్రేటర్ యాంగిల్ ఆఫ్ ద పారలోగ్రామ్ ఈజ్. ఆన్సర్ అనేది మనకు 180 degrees వచ్చింది కదా. 180 degrees అనేది. నెక్స్ట్ 23rd క్వశ్చన్, చూజ్ ఏ షేప్ హ్యావింగ్ ఏ అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ ద సిమెట్రిక్. ఆప్షన్స్ రెక్టాంగిల్, సర్కిల్,
స్క్వేర్ అండ్ ఐసోలేటెడ్ ట్రయాంగిల్. ఇప్పుడు మనం రెక్టాంగిల్లో చూసుకున్నట్టయితే రెక్టాంగిల్లో ఓన్లీ 2 లైన్స్ ఆఫ్ సిమెట్రిక్ ఉంటుంది. ఇప్పుడు స్క్వేర్ చూసుకున్నట్టయితే స్క్వేర్లో ఓన్లీ 4 లైన్స్ ఆఫ్ సిమెట్రిక్ ఉంటుంది. నెక్స్ట్ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్లో కూడా ఓన్లీ 2 or 3 లైన్స్ ఆఫ్ సిమెట్రిక్ ఉంటుంది. బట్ సర్కిల్లో మాత్రం చాలా లైన్స్ ఆఫ్ సిమెట్రిక్స్ ఉంటాయి. అర్థం అయితే ఓకే, అర్థం కాని వాళ్ళు ఒకసారి చూడండి మళ్ళీ ఎలానో. ఇది ఆప్షన్స్ మనకి ఏమి ఇచ్చారు, ఒకటేమో రెక్టాంగిల్ ఇచ్చారు, ఇది రెక్టాంగిల్, ఈ రెక్టాంగిల్లో 1 2 అంటే ఇది 2, ఓన్లీ 2 లైన్స్ ఆఫ్ సిమెట్రిక్ మాత్రమే రెక్టాంగిల్లో ఫామ్ అవుతుంది. ఇప్పుడు సర్కిల్ ఇచ్చారు, సర్కిల్లో నెంబర్ ఆఫ్ లైన్స్ అనేవి ఫామ్ అవుతాయి మనకి, ఇలా నెంబర్ ఆఫ్ లైన్స్ అనేవి ఫామ్ అవుతాయి. నెక్స్ట్ స్క్వేర్ ఇచ్చారు, ఇది స్క్వేర్లో ఓన్లీ మనకి 4 లైన్స్ ఆఫ్ సిమెట్రికే, ఇలా. నెక్స్ట్ ఐసోలేటెడ్ ట్రయాంగిల్లో కూడా జస్ట్ 2 లైన్స్ ఆఫ్ సిమెట్రిక్. సో మనకి ఇక్కడ ఓన్లీ ఏ సర్కిల్ హ్యాస్ ఎ ఫినిట్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ సిమెట్రిక్ సిన్స్ ఇట్ కెన్ బీ ఫోల్డెడ్ అబౌట్ ఎనీ డయామీటర్. అర్థమైంది కదా. నెక్స్ట్ 95th క్వశ్చన్, చూస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. మీడియన్ ఈజ్ ఎఫెక్టెడ్ బై ఏ ఎక్స్ట్రీమ్ వాల్యూ. There may be a more than one mode for the given data. Mode is the most frequent observation of the given data. Median represent the middle value of the distribution arranged in either ascending or descending order. Yes, fourth option అనేది కరెక్ట్ అండి. ఇప్పుడు మీడియన్ అనేది రిప్రజెంట్ ద మిడిల్ వాల్యూ ఆఫ్ ద అబ్జర్వేషన్, ఐదర్ అది అసెండింగ్ ఆర్డర్లో ఉండండి డిసెండింగ్ ఆర్డర్లో ఉండండి, మీడియన్ అనేది మనకి మిడిల్ వాల్యూ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్. సో 4th వన్ అనేది కరెక్ట్. మోడ్ ఈజ్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్ అబ్జర్వేషన్ ఆఫ్ ద గివెన్ డేటా. ఎస్ అండి, ఇది కూడా కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు గివెన్ డేటాలో చాలా రిపీటెడ్ అయ్యే నెంబర్స్ ఉంటాయి. సో రిపీటెడ్ అయ్యే నెంబర్స్ని మనం మోడ్ అంటాం. సో మోడ్ ఈజ్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్ అబ్జర్వేషన్ ఆఫ్ ద గివెన్ డేటా. నెక్స్ట్, దేర్ మే బీ మోర్ దెన్ 1 మోడ్ ఫర్ ద గివెన్ డేటా. ఎస్, ఇది కూడా కరెక్టేనండి. మీడియన్ ఈజ్ ఎఫెక్టెడ్ బై ఏ ఎక్స్ట్రీమ్ వాల్యూ. ఈ ఆన్సర్ అనేది రాంగ్. వాడు ఏమన్నాడు, చూస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్. ఓన్లీ మీడియన్ అనేది ఇన్ఎఫెక్టెడ్ బై ద ఎక్స్ట్రీమ్ వాల్యూ. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ 96th క్వశ్చన్, ది వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఈజ్ 1296 meter cube if its length is 24 meters and its breadth and height are in the ratio 3:2. Then the breadth and height of the cuboid are in meters. వాడు మనకు అక్కడ వాల్యూమ్ ఇచ్చిండు. వాల్యూమ్ అనేది 1296 మీటర్స్ క్యూబ్ అని ఇచ్చిండు. లెంత్ అనేదేమో 24 ఇచ్చిండు. హైట్ అండ్ బెడ్త్ అనేదేమో మనకి రేషియోలో ఇచ్చిండు, 3:2 రేషియోలో ఇచ్చిండు. సో చూద్దాం, ఇప్పుడు ఆ ప్రాబ్లం చూద్దాం. వాడు ఏమిచ్చిండు, లెట్ లెంత్ ఈక్వల్స్ టు 24 అని ఇచ్చిండు. నెక్స్ట్ బెడ్త్ అనేదేమో 3x, హైట్ అనేదేమో 2x. ఎట్లా అంటే బెడ్త్ అండ్ హైట్ అనేది మనకి రేషియోలో ఇచ్చింది కదా, 2:3 ఇలా. నెక్స్ట్ వాల్యూమ్ అనేది మనకి ఎంత ఇచ్చిండు, 1296 మీటర్స్ క్యూబ్ అని ఇచ్చిండు. మనకు తెలుసు వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఇంటూ బెడ్త్ ఇంటూ హైట్ అని. ఇప్పుడు వాల్యూమ్ ఏమో 1296 మీటర్ క్యూబ్ కదా. నెక్స్ట్ లెంత్ అంటే మనకి 24 అని ఇచ్చిండు. నెక్స్ట్ బెడ్త్ అంటే ఏంటిది 3x ఇంటూ 2x. అప్పుడు 1296 ఈజ్ ఈక్వల్స్ టు 24 ఇంటూ 3 2 జా 6 అంటే 6x. అంటే 6x ఈజ్ ఈక్వల్స్ టు 1296 బై 24. ఈ 24 అనేది ఇటు వస్తే బై అయిపోయింది. అప్పుడు 6x ఈక్వల్స్ టు మనకి 54 అనేది వస్తుంది. ఐఎమ్ సారీ అండి, ఇక్కడ 3x ప్లస్ 2x కదా, అంటే 6x హోల్ స్క్వేర్ కదా ఇక్కడ. అప్పుడు 6x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 54 వచ్చింది. అప్పుడు x ఈజ్ ఈక్వల్స్ 6x స్క్వేర్ ఈక్వల్స్ టు 54. ఇప్పుడు x స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 54 బై 6. అప్పుడు x స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 6 1 జా 6 9 జా అంటే x స్క్వేర్ ఈక్వల్స్ టు 9. అప్పుడు x ఈక్వల్స్ టు ఈ స్క్వేర్ అనేది ఇటు అయితే రూట్ అవుతుంది కదా అండి, అంటే √3 హోల్ స్క్వేర్.
అంతేనట్టే కదా. అప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు 3. ఆర్ ఇలా కాదనుకోండి, ఇప్పుడు x² ఈక్వల్స్ టు 9 అయింది. ఇప్పుడు x ఈక్వల్స్ టు 3. అంతే అండి, √3² ఈ రూట్కి దీనికి క్యాన్సిల్ అయితే x ఈజ్ ఈక్వల్స్ టు 3. చూడండి, ఇప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు 3 వచ్చింది. ఆల్రెడీ మనకి ఇక్కడ బెడ్త్ అండ్ హైట్ అనేది 3x 6x ఉంది. ఇప్పుడు ఈ ఎక్స్లలో ఈ x వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు బెడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు 3 ఆఫ్ x అంటే 3 అన్నట్టే కదా, అంటే ఈక్వల్స్ టు 9. హైట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఆఫ్ 3 ఈక్వల్స్ టు 6. సో మనకు ఆన్సర్ అనేది ఆప్షన్ బి అనేది కరెక్ట్, ఆప్షన్ 3 అనేది కరెక్ట్, 9,6. నెక్స్ట్ క్వశ్చన్. ద ఏరియా ఆఫ్ ద సర్క్యులర్ పాత్ ఈజ్ 1570 cm² and the radius of the outer circle is 30 cm. Then find the width of the circular path is pi is equals to 3.14 in meters అనేది ఇచ్చిండు వాడు. ఇప్పుడు చూడండి, వాడు ఏమి ఇచ్చిండు, లెట్ రేడియస్ ఈక్వల్స్ టు 30 degrees అని ఇచ్చిండు. అండ్ ద ఏరియా ఆఫ్ ద సర్క్యులర్ పాత్ ఈజ్ 1570 ఇచ్చిండు. ఇప్పుడు చూసేయండి, లెట్ టోటల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1570 అనేది ఇచ్చేసిండు. అండ్ రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు 30 cm అని ఇచ్చేసిండు. నెక్స్ట్ అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు πr² మైనస్ πr². నెక్స్ట్ అమౌంట్ అంటే మనకి 1570, పై అంటే మనకు ఆల్రెడీ వాల్యూ అక్కడ క్వశ్చన్లో ఇచ్చేసిండు 3.14 అని, ఇంటూ 30², r² అంటే 30² మైనస్ r². ఇది ఎలా రాసామంటే, ఇప్పుడు ఈ ఫార్ములా ఉంది కదా, దీంట్లో పై అనేది కామన్ చేశారు. పై అనేది కామన్ చేస్తే r² మైనస్ r². సో ఇప్పుడు ఈ అమౌంట్ అంటే అమౌంట్ రాసేసాం. పై అంటే 3.14 ఇంటూ పై వాల్యూ తెలుసు కానీ 3.14. r² అంటే మనకు ఆల్రెడీ 30 అని ఇచ్చేసారు. సో 30² మైనస్ r². నెక్స్ట్ ఇప్పుడు 30² మైనస్ r² ఈజ్ ఈక్వల్స్ టు 1570/3.14. నెక్స్ట్ 30² మైనస్ r² ఈజ్ ఈక్వల్స్ టు 500. దీన్ని డివిజన్ చేస్తే 500 అనేది వచ్చేసింది. అప్పుడు r² ఈజ్ ఈక్వల్స్ టు 500. ఇక్కడ 30² ఉంది, 30² అంటే మనకి 900. ఇక్కడ ప్లస్ 900 ఉంది కదా, ఇక్కడికి వచ్చే వరకు మైనస్ 900 అవుతుంది. నెక్స్ట్ అప్పుడు r² ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, మనకి 400 అనేది అవుతుంది. అప్పుడు r ఈజ్ ఈక్వల్స్ టు 20 cm. అంతే కదా, 20² అయితే మనకి 400 అన్నట్టే కదా. ఇక్కడ -400 స్క్వేర్ కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అలా చేసుకుంటే సో r ఈజ్ ఈక్వల్స్ టు 20 cm. 20 cm అనేది మనకి ఆప్షన్స్లో ఉందో లేదో చూద్దామండి. యా, 20 cm, ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద వన్ డయాగోనల్ ఆఫ్ ఎ rhombus whose area is 25 centimeters square is 27 centimeters, then the length of the second diagonal is. మనకి ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఏమి ఇచ్చారు, ఏరియా ఆఫ్ ద రాంబస్ అండ్ లెంత్ ఆఫ్ ద డయాగోనల్ ఇచ్చారు. ఇప్పుడు మనకి ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ప్రొడక్ట్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద డయాగోనల్ అంటే ఏ అనేది మనకు ఆల్రెడీ 0.2025 ఇచ్చారు. అండ్ 1/2 ఆఫ్ లెంత్ అనేది 20 ఏంటిది లెంత్ కనుక్కోమన్నారు. అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద డయాగోనల్ అనేది మనకి 27 degrees అని ఇచ్చేసారు. సో ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు మనకి ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ప్రొడక్ట్ ఆఫ్ లెంత్ ఆఫ్ డయాగోనల్స్. సో మొత్తం ఏ అంటే ఎంత, మనకి 2025 అని ఇచ్చేసారు, ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ 27 డయాగోనల్స్ ఆఫ్ ద రాంబస్ వేర్ ఏరియా ఈజ్ 2025 centimeters ఈజ్ 27 centimeters అన్నారు. నెక్స్ట్ ఇంటూ లెంత్, వాళ్ళు లెంత్ కనుక్కోమన్నాడు కదా మనని, లెంత్. అప్పుడు ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 2025
ఇంటూ 2/27. అప్పుడు L ఈజ్ ఈక్వల్స్ టు 150 సెంటీమీటర్స్. పర్ఫార్మెన్స్ ఆఫ్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ద లెంత్ ఆఫ్ ద సెకండ్ డయాగోనల్ అనేది మనకి 150 డిగ్రీస్. 150 డిగ్రీస్ అనేది మనకు 150 సెంటీమీటర్స్. అది మనకు ఆప్షన్లో ఉందో లేదో చూసేద్దాం. యా, ఆప్షన్ 4 అనేది కరెక్ట్. 150 సెంటీమీటర్స్ అనేది ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ద బేస్ ఆఫ్ అన్ ఐసోలేటెడ్ ట్రయాంగిల్ ఈస్ 12 సెంటీమీటర్స్ అండ్ ఇట్స్ పారామీటర్ ఈస్ 32 సెంటీమీటర్స్. ఫైండ్ ఇట్స్ ఏరియా ఈజ్ ఇన్ సెంటీమీటర్ స్క్వేర్. ఆప్షన్స్ 40, 80, 45, 96. నెక్స్ట్, గివెన్ బేస్ అనేది మనకి 12 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. ఇప్పుడు ద పారామీటర్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ద ఆల్ సైడ్స్ a ప్లస్ b ఈక్వల్స్ టు 32. చూడండి, ఇది ట్రయాంగిల్, ఇదేమో బేస్, ఇది అనేది ఇచ్చేసిండు. ఇది ఏ, ఇది ఏ, హైట్, ఇది హైట్. సో a ప్లస్ b ఈక్వల్స్ టు 32. నెక్స్ట్ 2a ప్లస్ b ఈక్వల్స్ టు 32. ఇక్కడ ఆల్రెడీ మనకి బెర్త్ అనేది 12 అనేది ఇచ్చేసారు. సో 2a ప్లస్ 12 ఈజ్ ఈక్వల్స్ టు 32. అప్పుడు 2a ఈజ్ ఈక్వల్స్ టు 20 అవుతుంది. అప్పుడు a ఈజ్ ఈక్వల్స్ టు 10 సెంటీమీటర్స్ అనేది అవుతుంది. a అనేది 10 సెంటీమీటర్స్ అవుతుంది. సిన్స్ ద హైట్ ఆఫ్ ద యాంగిల్ డివైడెడ్ ఇంటూ 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్ అనేది డివైడ్ ఇంటూ 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అప్పుడు a స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు h స్క్వేర్ ప్లస్ b/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 10 స్క్వేర్ ఈక్వల్స్ టు h స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. h స్క్వేర్ అంటే అప్పుడు h స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 100 మైనస్ 36 ఈక్వల్స్ టు 64. అప్పుడు h ఈజ్ ఈక్వల్స్ టు మనకి 64 అంటే ఎంత, 8 సెంటీమీటర్స్. అప్పుడు హైట్ అనేది మనకి 8 సెంటీమీటర్స్. అర్థమైందా? వాడు గివెన్ b ఈక్వల్స్ టు 12 సెంటీమీటర్స్ అనేది ఇచ్చిండు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ద పారామీటర్స్ ఆఫ్ ద ట్రయాంగిల్, ద సమ్ ఆఫ్ ద సైడ్స్ a ప్లస్ b ప్లస్ a ఈక్వల్స్ టు 32. అప్పుడు 2a ప్లస్ b ఈక్వల్స్ 32. 2a ప్లస్ b అంటే 12 అనేది ఇచ్చేసిండు పెడుతూ మనకి. అప్పుడు 12 ఈక్వల్స్ 32. అప్పుడు 2a ఈజ్ ఈక్వల్స్ 20, a ఈజ్ ఈక్వల్స్ టు 10. తరువాత వాడు ఏమన్నాడు, సిన్స్ ద హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్ డివైడెడ్ ఇంటూ 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ డివైడ్ అయినాయి. అప్పుడు a స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు h స్క్వేర్ ప్లస్ b/2 హోల్ స్క్వేర్. అంటే 2 రైట్ యాంగిల్స్ ట్రయాంగిల్స్గా డివైడ్ అయినాయి కదా, అలా a స్క్వేరు h స్క్వేరు b/2 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములాలో మనకి ఏ స్క్వేర్ అనేది మనకి వచ్చేసింది. a అనేది 10 కాబట్టి a స్క్వేర్ ఈక్వల్స్ h స్క్వేర్ ప్లస్ b అనేది ఇచ్చేసాడు, b స్క్వేర్. సో ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ అనేది 8 సెంటీమీటర్స్ అని వచ్చింది. 8 సెంటీమీటర్స్ అనేది వచ్చింది కదా. నెక్స్ట్ 8 సెంటీమీటర్స్ వచ్చింది. ఇప్పుడు ద ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ మనం కనుక్కోమన్నాడు. ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ అంటే మనకి ఫార్ములా ఏంటిది, హాఫ్ ఇంటూ లెంత్ ఇంటూ బెడ్త్ ఇంటూ హైట్. ఐఎమ్ సారీ, ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఫార్ములా రాంగ్ చెప్పాను కదా. ఏ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ బెడ్త్ ఇంటూ హైట్. అప్పుడు ఏ ఈక్వల్స్ టు 1/2. బెడ్త్ ఏమో మనకు ఆల్రెడీ 12 ఇచ్చేసారు, హైట్ ఏమో ఆల్రెడీ 8 వచ్చేసింది. సో ఏ ఈక్వల్స్ టు, క్యాలిక్యులేట్ చేస్తే 40 వస్తుంది. క్యాలిక్యులేట్ చేస్తే 40 అనేది మనకు ఆప్షన్లో ఉందో లేదో చూసుకోవాలి. యా, ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. Next 100 question. The height of the two vertical poles are 34 meters and 10 meters respectively. If the distance between their feet is 32 meters, then the distance between their tops is in the meters. వాడు ఏమి ఇచ్చాడు, ద హైట్ ఆఫ్ 2 vertical poles అనేది 34 and 10 ఇచ్చారు. నెక్స్ట్ ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దేర్ ఫీట్ ఈస్ 34 meters అని అన్నాడు. సో డిఫరెంట్ బిట్వీన్ ద పోల్స్ అనేది ఈజ్ ఈక్వల్స్ టు డిఫరెంట్ బిట్వీన్ దేర్ ఫీట్స్ ఈక్వల్స్ టు 32 సెంటీమీటర్స్. నో బై యూజింగ్ ద పైథాగరస్ థీరమ్
చూడండి, బై యూజింగ్ ద పైథాగరస్ థీరం, length of one pole minus length of another pole whole square plus distance between the pole whole square is equals to distance between the top whole square. అప్పుడు 34 minus 10 whole square plus 32 whole square is equals to AC square. పైథాగరస్ థీరం. ఇప్పుడు ఇది మనకు కనుక్కోవాలి. మనకి ఇక్కడ 34 minus 10 ఇది ఇచ్చేసారు, ఇక్కడ 32 degrees అని, ఇక్కడ 32 అని ఇచ్చేసారు. అంటే ACB అంతే కదా. ఇప్పుడు మనకి హైపోథెసిస్ అని కనుక్కోవాలి, ఏసీ స్క్వేర్ అనేది కనుక్కోవాలి. అప్పుడు 34 minus 10 అంటే 24 whole square ప్లస్ 32 whole square is equals to AC square. నెక్స్ట్ 576 ప్లస్ 32 whole square అంటే 1024 ఈక్వల్స్ టు AC స్క్వేర్. నెక్స్ట్ ఆన్సర్ అనే ఈ రెండింటిని ప్లస్ చేస్తే 1600 ఈక్వల్స్ టు AC స్క్వేర్ వచ్చింది. 40 whole square ఈజ్ ఈక్వల్స్ టు AC whole square. అప్పుడు AC అనేది 40 అయిపోతుంది. మనకి హైపోథెసిస్ అనేది 40 వస్తుంది. 40 అనేది మనకు ఆప్షన్స్లో ఉందో లేదో చూద్దాం. 40 అనేది మనకు ఆప్షన్లో ఉంది. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు 3 దెన్ ద వాల్యూ ఆఫ్ x⁴/x⁴ ఈజ్. చూడండి, వాడిక్కడ ఏమన్నాడు, x ప్లస్ 1/x ఈక్వల్స్ టు 3 అని అన్నాడు. సో x⁴ ప్లస్ 1/x⁴ ఈజ్ కనుక్కోమన్నాడు. సో x ప్లస్ 1/x ఈక్వల్స్ టు 3, దీన్ని స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్స్ చేయాలి. అప్పుడు x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 3 హోల్ స్క్వేర్. ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. అప్పుడు a స్క్వేర్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఆఫ్ x 1/x ఈక్వల్స్ టు 3 స్క్వేర్ అంటే 9. ఈ 2కి ఈ ఎక్స్కి క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈక్వల్స్ టు 9 అంటే x స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 2. ఇక్కడ 2 ఉంది కదా, ఈ ప్లస్ 2 ఇక్కడ పోతే -2 అయింది. అప్పుడు x స్క్వేర్ 1/x స్క్వేర్ ఈక్వల్స్ టు 7. మనకు అక్కడ ఏం కనుక్కోమన్నారు, x⁴ ప్లస్ 1/x⁴ ఈజ్. సో x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈక్వల్స్ టు 7. అప్పుడు x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈక్వల్స్ టు 7 ఇంటూ 7. ఇప్పుడు ఇది మొత్తం x⁴ ప్లస్ 1/x⁴ ఇలా అవుతుంది కదా. సో ఆన్సర్ అనేది 49. 7 7 49. సో ఆన్సర్ అనేది 49. ఆప్షన్స్లో ఉందా? ఎస్, ఆప్షన్ అనేది 49. నెక్స్ట్ క్వశ్చన్, 25x స్క్వేర్ ప్లస్ 9y² మైనస్ 30xy ఈజ్ ఈక్వల్స్ టు. ఇది మనకి a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములానా, a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములానా, లేకుంటే a² మైనస్ b స్క్వేర్ ఫార్ములానా, అవి చూసుకోవాలి. a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab రావాలి. ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. నెక్స్ట్ a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. సో ఆప్షన్ b అనేది, ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. నెక్స్ట్ 104 క్వశ్చన్, ఇఫ్ రేట్ 5,600 అమౌంట్ టు 7,560 ఇన్ 4 years, దెన్ ద రేట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ పర్ యానమ్. ఇక్కడ ప్రిన్సిపల్ ఇచ్చిండు, అమౌంట్ ఇచ్చిండు, టైం ఇచ్చిండు. ఇప్పుడు వాడు ఏమడిండు, ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ పర్ యానమ్ గడుపుకుండు. ఇప్పుడు మనకి ఫార్ములా తెలుసు, SI ఈజ్ ఈక్వల్స్ టు P ఇంటూ R ఇంటూ T బై 100 అంతే కదా. ఇక్కడ అమౌంట్ అనేది ఈక్వల్స్ టు P ప్లస్
ఇంట్రెస్ట్ అనేది ఈక్వల్స్ టు ఏ మైనస్ పి అమౌంట్. ఇక్కడ ఆల్రెడీ ఏ అంటే ఏంటిది, అమౌంట్ ఎంత ఇచ్చిండు మనకు ఆల్రెడీ ఇక్కడ 7560 అనేది ఇచ్చిండు. నెక్స్ట్ పి అనేది ఎంత ఇచ్చిండు, ప్రిన్సిపల్ 5600 అనేది ఇచ్చిండు. సో ఇది ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. సో అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 7560 మైనస్ 5600 ప్రిన్సిపల్ ఇచ్చిండు. అప్పుడు ఇంట్రెస్ట్ అనేది మనకి 1960 అనేది వచ్చేసింది. సో ద రేట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు వాడు. అప్పుడు 1960 ఇంటూ 100 బై 5600 ఇంటూ 4. సో అప్పుడు 196,000 బై 22,400 ఈక్వల్స్ టు మనకి 8.75 రేట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ అనేది మనకి 8.75. ఈ 8.75 అనేది ఆప్షన్స్లో ఉందా లేదా చూసేద్దామా. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ టెస్ట్ ఆఫ్ 25 క్వశ్చన్స్ +4 marks are given for the every correct answer and -2 marks are given for the incorrect answer. Lakshmi attends all the questions and get a score of 76. Then the number of correct answers attempted by her is. అంటే ఇప్పుడు మనకి టోటల్ టెస్ట్ ఆఫ్ 25 క్వశ్చన్స్లో కరెక్ట్ అయిన క్వశ్చన్స్కేమో +4 మార్క్స్ ఇస్తారు, రాంగ్ అయిన దానికేమో +2 మార్క్స్ అనేది ఇస్తారు. లక్ష్మి అనేది మొత్తం 76 అనేది స్కోర్ చేసింది ఎగ్జామ్లో. అప్పుడు తను ఎన్ని క్వశ్చన్స్ అనేది కరెక్ట్ రాసింది అని వాళ్ళు అడుగుతున్నారు. చూడండి, ఇప్పుడు మార్క్స్ అవార్డెడ్ ఫర్ ద ఈచ్ కరెక్ట్ ఆన్సర్ అనేది 4 అండ్ మార్చ్ అంటే మైనస్ కరెక్ట్ ఆన్సర్ కానీ దానికి మార్క్స్ అనేది -2 అనేది అవార్డ్ చేశారు. టోటల్ లక్ష్మి స్కోర్ అనేది 76, టోటల్ క్వశ్చన్స్ అనేది మనకి 25. సో x + y = 25 ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ 4x - 2y = 76 ఇది ఈక్వేషన్ 2. ఇది లక్ష్మి స్కోర్ చేసిన మార్క్స్, ఇదేమో కరెక్ట్ ఆన్సర్స్కి ఇచ్చే మార్క్స్, ఇదేమో రాంగ్ ఆన్సర్స్కి ఇచ్చే మార్క్స్. x + y = 25 ఇది ఈక్వేషన్ 1. ఇప్పుడు ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని ప్లస్ చేసి దాన్ని 2తోని మల్టిప్లికేషన్ చేయాలి. ఇప్పుడు ఈక్వేషన్ 2 ప్లస్ ఈక్వేషన్ 1 ఇంటూ 2. ఇప్పుడు ఈక్వేషన్ 2 అంటే మనకి 4x - 2y ప్లస్ 2 of x + y = 76 + 25 ఇంటూ 2. అంటే ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2ని ప్లస్ చేసి దాన్ని 2తో ఇంటూ చేసిర్రు. సో అప్పుడు 4x - 2y ప్లస్ 2x + 2y = 76 + 50. నెక్స్ట్ 4x - 2y ప్లస్ 2x + 2y = 126. నెక్స్ట్ 2yకి ప్లస్ 2xyకి -2yకి క్యాన్సిల్ అయింది, మిగిలింది ఎంత 6x = 126. అప్పుడు x = 126/6. అప్పుడు x ఎంత మనకి 21. సో ఆమె కరెక్ట్ రాసిన ఆన్సర్స్ 21. సో ద నెంబర్ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్స్ అటెంప్టెడ్ బై హర్ ఈస్ 21. Next question, the difference between the LCM and HCF of the two numbers is 133. If the LCM is 20 times the HCF and one of the number is 35, then find the other number. ఈ ప్రాబ్లం అయితే మీరు చేయండి, మీకు వస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరికైనా రాకపోతే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఈ ప్రాబ్లం ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 to 100 ఈజ్. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి అంటే విచ్ ఈజ్ మల్టిపుల్ బై ఇట్ సెల్ఫ్ బట్ ఇట్ డూస్ నాట్ మల్టిపుల్ బై ఎనీ అదర్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉంది, 3 × 1 = 3, బట్ ఆ 3 అనేది ఇంకా ఏ నెంబర్తోని మనకి మల్టిపుల్ అయితే కాదు. నెక్స్ట్ 4 అంటే 4 అనేది 4 × 1 = 4, 2 × 2 = 4, అలా 2 నెంబర్స్ మల్టిపుల్ అవుతుంది కాబట్టి 2 అనేది కాదు. ఇలా మల్టిపుల్ బై ఇట్ సెల్ఫ్ అయిన నెంబర్స్ అనేది మనకి 25 ఉంటాయి. సో ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 to 100 ఈజ్ 25. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 1/10 ఆఫ్ ద టవర్ ఈజ్ colored green, 1/20 is colored white, 1/30 is colored red, and the rest
is colored blue. If the length of the blue portion is 14 meters 20 centimeters, then the length of the tower is in meters. మనం ఈ ప్రాబ్లం చేసేద్దాం. చూడండి, ఇప్పుడు గివెన్ లెంత్ ఆఫ్ ద పోల్ అనేది లెంత్ ఆఫ్ ద పోల్ అనేది మనం ఎక్స్ తీసుకుందాం. ఇప్పుడు వైట్ కలర్ ఏమో 1/20 ఇచ్చారు. నెక్స్ట్ గ్రీన్ కలర్ ఏమో 1/10 ఇచ్చారు. నెక్స్ట్ రెడ్ కలర్ ఏమో 1/30 ఇచ్చారు. నెక్స్ట్ ఇఫ్ ద పోర్షన్ ఆఫ్ లెంత్ ఆఫ్ ద పోర్షన్ అనేది 14 meters 17 centimeters అని ఇచ్చారు. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద టవర్. సో ఎల్ మైనస్ L/10 ప్లస్ L/20 ప్లస్ L/30 అంటే బ్లూ పోర్షన్ ఒక లెంత్ L ఈక్వల్స్ టు L మైనస్ L/10 L/20 L/30. ఇది మొత్తం ఎల్సిఎం చేస్తే 60 వస్తుంది. అంటే 10 6 20 into 3 అంటే 3 ప్లస్ 3 2s 3 4 5 6 L మైనస్ 6 ప్లస్ 3 ప్లస్ 2 అప్పుడు L మైనస్ 11L/60. క్రాస్ మల్టిప్లికేషన్ 6L మైనస్ 11L/60 మీటర్స్. అప్పుడు మనకి ఆన్సర్ అనేది 49L/60 మీటర్స్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు 49L/60 ఈజ్ ఈక్వల్స్ టు మనకి మొత్తం పోర్షన్ అనేది ఇచ్చిండు. అది 14.7 మీటర్స్ అని ఇచ్చిండు. సో 49L/60 ఈక్వల్స్ టు 14/147 డెసిమల్ కాబట్టి పాయింట్ తర్వాత 1 ఉంది కాబట్టి ఇక్కడ 10. సో అప్పుడు లెంత్ అనేది ఈక్వల్స్ టు 180/10 మీటర్స్. అప్పుడు L ఈజ్ ఈక్వల్స్ టు 18 మీటర్స్. సో ఆప్షన్ ఉందా లేదా చూడండి. యా, ఆప్షన్ అనేది ఉంది. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ అనేది చాలా సింపుల్ అండ్ ఈజీ క్వశ్చన్. 4.7 ఈజ్ ఈక్వల్స్ టు అని కొన్ని ఆప్షన్స్ అనేది ఇచ్చారు. 43/99 40/9 43/9 43/9. ఇప్పుడు 43/99 ఈజ్ ఈక్వల్స్ టు మనకి 0.4343 అనేది వస్తుంది డివిజన్ చేస్తే. సో ఆప్షన్ 1 అనేది రాంగ్. 40/9 అంటే మనకి డివైడ్ చేస్తే 4.44 అనేది వస్తుంది కాబట్టి ఇది కూడా రాంగ్. నెక్స్ట్ 43/9ని మనం డివిజన్ చేస్తే 4.7 వస్తుంది. నెక్స్ట్ 43/90ని డివిజన్ చేస్తే 0.4777 వస్తుంది. సో ఇవన్నీ రాంగ్. ఇక్కడ మనకి 4.7 ఈజ్ ఈక్వల్స్ టు 43/90. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, Raju and Ramu won a lottery and agreed to share in the ratio of 3:4. If the Ramu received 780 rupees as this share, then the total amount they won is. ఈ క్వశ్చన్కి అర్థం ఏంటంటే, రాజు రాము అనే ఇద్దరు వ్యక్తులు ఒక లాటరీ గెలిచారు. వాళ్ళు 3:4 రేషియోలో ఆ వచ్చిన లాటరీని షేర్ చేసుకుందాం అనుకున్నారు. ఇప్పుడు రాము వాటకు వచ్చేసి అది 780 రూపీస్ వచ్చింది. టోటల్ వాళ్ళు ఎంత లాటరీ విన్ అయ్యారో అడుగుతున్నారు. సో ది రాజు అండ్ రాము షేర్డ్ ఇన్ ద రేషియో 3:4. సో రాము రిసీవ్డ్ రూపీస్ 780. నౌ సో మనకి రాజు అండ్ రాము అనేది మనకి 3:4 రేషియోలో వచ్చారు. అప్పుడు రాజు ఈక్వల్స్ టు 3x, రాము ఈక్వల్స్ టు 4x. సో మనకి రాము అనేది మొత్తం రిసీవ్డ్ 780 రూపీస్ అని చెప్పారు కదా. అప్పుడు 4x ఈజ్ ఈక్వల్స్ టు 780. x ఈజ్ ఈక్వల్స్ టు 780/4. x ఈజ్ ఈక్వల్స్ టు 170. ఇప్పుడు x అనేది 170. ఈ 170ని రాజు అనేటోడికి ఎంత షేర్ ఇచ్చారు? 3x అనేది ఇచ్చారు. సో 3/x ఈక్వల్స్ టు 3/170. 3/170 అంటే ఎంత? 510. సో రాము తీసుకున్న
అమౌంట్ ఏమో 750, రాజు తీసుకున్న టోటల్ అమౌంట్ ఏమో 510. ఇప్పుడు వాళ్ళు ఎంత అమౌంట్ గెలిచారు అంటే 780 ప్లస్ 510 ఈజ్ ఈక్వల్స్ టు 1290. సో బట్ ఆప్షన్స్లో అయితే ఆ ఆప్షన్ లేదండి. నేనైతే ఇలా ఈ ప్రాసెస్లో చేశాను, నాకైతే ఆన్సర్ ఇలా వచ్చింది. మేబీ ఒకవేళ మీకు వస్తుందేమో, మీరు ట్రై చేయండి. మీకు దీంట్లో ఆన్సర్ వస్తే మాత్రం కామెంట్ చేయండి. ఈ ఆన్సర్ రైట్ రాంగో నాకు కూడా తెలీదు, బట్ నేనైతే ఈ ప్రాసెస్లో చేశాను. కామెంట్ చేయండి మీలో ఎవరికైనా ఈ ఆన్సర్ వస్తే. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 10 ఆర్టికల్ ఈజ్ ఈక్వల్స్ టు ద సేలింగ్ ప్రైస్ ఆఫ్ 8 ఆర్టికల్, దెన్ ద గెయిన్ ఆర్ లాస్ పర్సంటేజ్ ఈజ్. ఈ క్వశ్చన్ మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎవరికైనా రాకపోతే నేను ప్రీవియస్గా పోస్ట్ చేసిన మ్యాథ్స్ ఇంపార్టెంట్ బిట్స్లో ఈ క్వశ్చన్ అయితే ఉంది. ఆన్సర్ రాని వాళ్ళు మీరు ఒకసారి మా ఛానల్లో ఉన్న వీడియోని విజిట్ చేసి ఈ ఆన్సర్ చూడగలరు. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ ద పెరోమీటర్ ఆఫ్ 2 స్క్వేర్స్ ఈజ్ 1:2. దెన్ ద రేషియో ఆఫ్ ద ఏరియా ఆఫ్ ద 2 స్క్వేర్ ఈజ్. ఇక్కడ ఏమడిగారు, ద రేషియో ఆఫ్ ద పెరోమీటర్స్ ఆఫ్ 2 స్క్వేర్ అనేది 1:2లో రేషియో ఉంది. అప్పుడు ద ఏరియా ఆఫ్ ద 2 స్క్వేర్స్ ఎంత అని అడిగారు. సో ద పెరిమీటర్ ఆఫ్ 2 స్క్వేర్స్ అనేది 1:2 రేషియోలో ఉంది. లెట్ వన్ సైడ్ ఆఫ్ ద స్క్వేర్ అనేది ఎక్స్, లెట్ అనదర్ సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఈక్వల్స్ టు వైగా మనం అజ్యూమ్ చేసుకుందాం. ఇప్పుడు ద పారామీటర్ ఆఫ్ ద స్క్వేర్ 1 బై పారామీటర్ ఆఫ్ స్క్వేర్ 2 అనేది మనకి ఈక్వల్స్ టు 1/2 అవుతుంది. అప్పుడు 4x ప్లస్ 4y ఈక్వల్స్ టు 1/2. x బై y ఈజ్ ఈక్వల్స్ టు 1/2. మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. అప్పుడు x² బై y² ఈజ్ ఈక్వల్స్ టు 1/4 అవుతుంది. సో ఆన్సర్ అనేది మనకి 1:4 వస్తుంది. 1:4 అనేది ఉందా ఈ ఆప్షన్స్లో? ఉంది. ఎస్, 1:4 అనేది ఆప్షన్ 1 అనేది కరెక్ట్ మనకి. నెక్స్ట్ క్వశ్చన్, ది యాంగిల్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ 2x హోల్ డిగ్రీస్, 3x ప్లస్ 5 degrees అండ్ 4x మైనస్ 14 degrees హోల్ డిగ్రీ, దెన్ ద స్మాలెస్ట్ యాంగిల్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్. క్వశ్చన్ ఏమన్నారంటే, ఈ క్వశ్చన్లో ఏమడిగారంటే, ఇప్పుడు ఒక ట్రయాంగిల్కి యాంగిల్స్ అనేవి అన్నీ ఇచ్చేశారు, దాంట్లో లోయెస్ట్ యాంగిల్ ఏంటిది అని కనుక్కోమన్నారు. సో గివెన్ యాంగిల్స్ ఏమో మనకి 2x, 3x ప్లస్ 5 and 4x minus 14. Now we know that in a triangle the sum of all its 3 angle అనేది ఈక్వల్స్ టు 180 degrees. అప్పుడు 3 యాంగిల్స్ 2x ప్లస్ 3x ప్లస్ 5 ప్లస్ 4x మైనస్ 14 ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. ఇప్పుడు 2x ప్లస్ 3x ప్లస్ 5 ప్లస్ 4x మైనస్ 4x ఈజ్ ఈక్వల్స్ టు 180 ప్లస్ 14. నెక్స్ట్ 3, 4, 5 ప్లస్ 9x ఈక్వల్స్ టు 180 ప్లస్ 14 మైనస్ 5. సో అప్పుడు 9x ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఎంత, 180 అంటే ఇది 294 మైనస్ 5. అప్పుడు 9x ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఎంత వస్తుంది? సో సారీ, ఇక్కడ 180 ప్లస్ 14 ఈజ్ ఈక్వల్స్ టు 194 కదా. 194 మైనస్ 5, 194 మైనస్ 5 అంటే మనకి 189. అప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు 189/9. అప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు 21. సో ద స్మాలెస్ట్ యాంగిల్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ 21 degrees. Next question, the angle which is 30 degrees more than its complement is. An angle that is given 36 degrees, given lets the complementary angle అనేది ఈక్వల్స్ టు ద x. నెక్స్ట్ ద అదర్ యాంగిల్ అనేది ఈక్వల్స్ టు ద 36 ప్లస్ x. అప్పుడు కాంప్లిమెంటరీ యాంగిల్ అనేది x డిగ్రీస్ అవుతుంది, అదర్ యాంగిల్ అనేది 36 ప్లస్ x
హోల్ డిగ్రీ అవుతుంది, అంతే కదా. కాంప్లిమెంటరీ యాంగిల్ ఏమో ఎక్స్ డిగ్రీస్ అవుతుంది, అదర్ యాంగిల్ వచ్చేసి ఏమో 36 ప్లస్ ఎక్స్ డిగ్రీస్ అవుతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ గివెన్ దట్ యాంగిల్ అనేది మనకి 30 డిగ్రీస్ అండ్ మోర్ దెన్ ఇట్ కాంప్లిమెంట్ వచ్చారు. ఇప్పుడు లెట్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ అనేది ఈక్వల్స్ టు ఎక్స్, అదర్ యాంగిల్ అనేది ఈక్వల్స్ టు 36 ప్లస్ ఎక్స్. నౌ వీ నో దట్ ద సమ్ ఆఫ్ టూ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనేది ఈక్వల్స్ టు 90 డిగ్రీస్, అంతే కదా. సో అప్పుడు ఎక్స్ ప్లస్ 36 ఈక్వల్స్ టు 90. అప్పుడు 2x ప్లస్ 36 అనేది ఈక్వల్స్ టు 90. 2x ఈజ్ ఈక్వల్స్ టు 90 మైనస్ 36. 2x ఈజ్ ఈక్వల్స్ టు 54. అప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు 54/2 అంటే 27 వస్తుంది. ద యాంగిల్ అనేది ఈక్వల్స్ టు x ప్లస్ 36 కదా. అప్పుడు x ప్లస్లో ఏమో 27 ప్లస్ 36, యాంగిల్ అనేది 63 డిగ్రీస్. సో ఆన్సర్ అనేది 63 డిగ్రీస్. సో ద యాంగిల్ విచ్ ఈస్ 34 degrees మోర్ దెన్ ఇట్ కాంప్లిమెంట్ ఈస్ 63 degrees.